అందరికీ వందనాలండి. సార్ ప్లీజ్. దేవుని యొక్క మహాకృప చేత మరొక దినము ఈ విధంగా కలిసి దేవుని యొక్క వాక్యంను ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమను ఆరోపిస్తున్నా. మరొక దినము మరి ప్రభు సన్నిధిలో లేఖలు సెలవిస్తూ ఉన్నాయి. మొదటిగా ఆయన యొక్క రాజ్యమును, ఆయన యొక్క నీతిని వెతకమని లేఖలు సెలవిస్తున్నాయి. చక్కగా మరి ఈ విధంగా ఉదయ కాలంలో లేచి ప్రభు సన్నిధిలో మరి కొనసాగుతున్న మీకు అందరికి కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మరి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో మరి ఇంతవరకు కూడా మరి పాటల ద్వారాను మరి అదేవిధంగా మనం ముందు కొనసాగుతున్నాం. మరి మన ఆత్మీయ జీవితాలకు దేవునికి వాక్యము ఎంతైనా అవసరమై ఉన్నది. బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు రాయించి ఉంచాడంటే మరి అర్థం లేకుండా వ్యర్థంగా ఈ యొక్క వ్యక్తులను కూడా ప్రభు బైబిల్ రాసి ఉంచలేదు. ఎందుకంటే మరి వారి నుంచి కొన్ని అనుభవాలు మనం నేర్చుకోవాలనే. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని ప్రజలారా, మరి తూర్పు దేశపు జ్ఞానుల గురించి మనము జ్ఞాపం చేసుకుందాము. వారిలో ఉన్నటువంటి కొన్ని అనుభవాలను నేను మీ ముందు కొన్నిటిని. మరి ఇక క్రిస్మస్ దినాలు మరి మనం వింటూ ఉంటాం. ఈ డిసెంబర్ మాసము ప్రారంభం నుంచి కూడా మరి ఇక ఆనందకరమైన మాసంలో మనం ప్రవేశించాం. ఆలోచించేయండి జాగ్రత్తగా. మరి గడిచిన కొన్ని దినాల ముందు క్రిస్మస్ కార్యక్రమాలు జరిగినట్టుగా ఉన్నాయి. మరి అంతలోనే మరి త్వరగా మరలా రిపీట్ అవుతూ ఉన్నాయి. అంటే మనం జ్ఞాపం చేసుకోవాలి, సమయము మరి త్వరగా మరి జరిగిపోతూ ఉన్నది. కాబట్టి ఇందుకు సూచనలు మరి ఏంటంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి ఆయన త్వరగా రాబోతున్నాడు కదా. మరి అయితే ఇక తూర్పు దేశపు జ్ఞానం నుంచి మరి కొన్ని అనుభవాలు నేను మీ ముందు ఉంచుతాను. మొట్టమొదటిగా జ్ఞాపం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. రాజైన హేరోదు దినములందు యూదా దేశ బెత్లెహేములోనే యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక చక్కటి అనుభవం మనం చూస్తున్నాము. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు వీరు ఎవరంటే మనకందరికీ తెలుసు, ఖగోళ శాస్త్రజ్ఞులని, అదేవిధంగా ఒక దేశానికి రాజులని, మరి జ్ఞానము కలిగిన వారిని, మరి ఎన్నో రకాలుగా మరి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారని మనం జ్ఞాపం చేసుకోవాలి. సుదూర ప్రాంతం నుంచి వీరు ప్రయాణిస్తూ ఉన్నారు. సుదూర ప్రాంతం నుంచి వీరి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గమనించాలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ రోజుల్లో మనం జ్ఞాపం చేసుకుంటే మనకులాగా మరి వసతి ఉండేది కాదు. మనకులాగా చక్కటి రహదారులు లేవు. మనకులాగా మరి ఒక దూర ప్రాంతం పోవాలంటే ఒక వాహనం ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ రోజుల్లో అయితే మరి ఆ స్థితి లేదు. కానీ ఈ తూర్పు దేశపు జ్ఞానంలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే మనం ఆలోచించేయాలి. ఇక్కడ సుదూర ప్రాంతం నుంచి వారు ప్రయాణిస్తూ ఉన్నారు. అంటే ఒక గొప్ప అనుభవం ఏంటంటే ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత బాధ అయినా మేము ప్రభువుని చూడాలి అన్న ఆలోచన కలిగి వీరు ప్రయాణిస్తూ ఉన్నారు. తూర్పు దిక్కున మరి ఆ యొక్క నక్షత్రాన్ని చూసి వారు ప్రయాణిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ దేని పిల్లరా, మనం జ్ఞాపం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఇక తూర్పు దేశ జ్ఞానటువంటి ఆ గొప్ప అనుభవం ఏంటంటే ఒక ఆలోచన మనం చూస్తున్నాము. ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా మనం చూస్తున్నాం. ఒక చక్కటి మాట, మేము లోకరక్షకుని చూడాలి, లోకరక్షకుని చూడాలి అన్న ఒక ఆలోచన కలిగి వారు ప్రయాణిస్తూ ఉన్నారు. ఒంటెల మీద వారు ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రశ్నించుకుందాము, మనం జ్ఞాపం చేసుకుందాము, ఆలోచించేద్దాం. ఇక సమయం మనం జ్ఞాపం చేసుకుందాము. ఎందుకంటే ప్రభువును చూడాలని ఒక ఆశ ఈనాడు చాలా మంది కూడా మరి మనం జ్ఞాపం చేసుకుంటే ఆ ఆలోచనే మర్చిపోతూ ఉన్నారు. పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధిలో చేరి ఆరాధన చేయాలి. ఏమండి, క్రిస్మస్ దినాలు మనకు జీవితాలలో మనం సంతోషకరంగా, ఆనందకరంగా ఈ డిసెంబర్ మాసమే కాదు కానీ మనకు జీవితాలు మరి దేవుని యొక్క మరి ఆత్మీయంగా బలంగా మనం జీవించాలంటే మనం చూస్తున్నాము, జ్ఞానుల వలె ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా కానీ మనము ప్రభు సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో మనం ఆరాధన చేయాలి. ఏమండి, ఈనాడు చాలా మంది యొక్క స్థితి ఎలాగున్నది అంటే, ఒక ప్రాంతంలో ఒక రాజుగారు జీవిస్తూ ఉండేవారు. రాజుగారు జీవిస్తున్నప్పుడు రాజు ఒక అనౌన్స్ చేశాడంట. ఏమనంటే,
మరి నేను ఈ రాజ్యంలో ఒక పోటీని ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకంటే నా రాకుమార్తెకు వివాహం చేయాలి అని చెప్పినప్పుడు మరి ఆ పోటీ ఏంటని చాలా మంది యవనస్తులు మరి ఉత్సాహపడుతూ ఉన్నారు. ఏంటి ఆ పోటీ అన్నప్పుడు రాజుగారు ప్రకటించారంట. మరి ఒక కొలను ఏర్పాటు చేస్తున్న ఒక నదిని, ఒక సరస్సును మరి యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు ఎవరైతే త్వరగా ఈదుకుంటూ వెళ్ళిపోతారో వారికి ఒక మాట అంటున్నారు, నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానంటూ ఉన్నాడు. సరే, మరి ప్రకటన దినం వచ్చేసింది. అందరూ చాలా మంది వచ్చేసారు యవనస్తులు. ఇదేంట్రా ఇక సరస్సు మరి ఎంతసేపు ఈదాలి అని అనేక మంది కూడా అనుకుంటున్నారు. కానీ మనం జ్ఞాపం చేసుకోవాలి, ఆ విధంగా వారు మాట్లాడుకున్నప్పుడు రాజు ఆ యొక్క పోటీని ప్రారంభించాడు. అందరూ కూడా ఏమండి, రాజు మరి ప్రకటించాడు కానీ అందులో భయంకరమైన మొసళ్ళు ఉన్నాయనే విషయాన్ని వారికి తెలియచేయలేదు. సరే అని చెప్పేసి వీరు త్వరగా సిద్ధపడుచున్నప్పుడు ఆ పోటీ ప్రారంభించక ముందు ఒక మాట అంటున్నారు, ఈ కొలను ఈదాలి, ఈ కొలనులో భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి అని చెప్పినప్పుడు మరి చాలా మంది కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి బ్రతికుంటే ఇంకెవరైనా చేసుకోవచ్చులే అన్న ఒక ఆలోచనకి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే అందులో ఒక వ్యక్తి దూకేశాడంట. ఏదోలా ఈదుకొని వెళ్ళిపోయాడు అవతల ఒడ్డుకి. మరి ఆ సమయంలో మరి రాకుమార్తె మరి ఆ యొక్క మరి పరిగెత్తుకుంటూ వచ్చి మరి యొక్క వివాహ యొక్క దండను వేసినప్పుడు వారిద్దరు కూడా వివాహము మరి ఏర్పాటు చేయకముందు ఈ యవనస్తుడు అంటున్నాడు, ఎవడ్రా నన్ను తోసింది, ఎవడ్రా నన్ను నెట్టివేసింది అని కోపగించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం జ్ఞాపం చేసుకోవాలి, అతడు కొలంలో అయితే ఈదాడు కానీ మరి పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ అతని యొక్క ఆలోచన ఎలా ఉన్నది అంటే ఎవరో నెట్టితే కానీ అతడు ఆ యొక్క కొలంలోనికి రావడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈనాడు ప్రభువును చూడాలని ఒక ఆశ ఏమండి ఇక తూర్పు దేశ జ్ఞానంలో మనకు కనబడుతూ ఉన్నది. ఈయన ప్రభు సన్నిధికి రావటానికి ఎంతమంది ఆసక్తి కనపరుస్తున్నారండి? ప్రభువును ఆరాధన చేయటానికి, ఆ దేవాతి దేవుని సేవించడానికి ఏమండి ఇంత గొప్ప మరి అవకాశాన్ని ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు. మనం జ్ఞాపం చేసుకుంటే ఈ లోకంలో మరి ఎన్నో రకాలుగా వాటి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే సజీవుడైన దేవునికి సన్నిధిలో ఆరాధన చేయడానికి, ఆయన సేవించడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి ఎంత కష్టమైన, ఎంత శ్రమైన, ఎన్ని రకాలుగా ఇబ్బంది అయినా సరే మనం ప్రభు సన్నిధిలో మనం కనబడాలి. ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి, చిన్న శ్రమ వచ్చినప్పుడు ఏమండి మన జీవితాలలో సంతోషంగా ఉంటే, మన జీవితాలు ఆనందంగా ఉంటే మనకు స్థితి ఎలాగుంటుంది అంటే ప్రభు సన్నిధిలో కనబడతాం. కానీ ఈనాడు చిన్న కష్టము, చిన్న బాధ, వేదన, కలవరము మరి నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆ స్థితిలో మనం ప్రభు సన్నిధికి ఎలా రాగలుగుతున్నాం? మనం జ్ఞాపం చేసుకోవాలి. మనం ఆరాధించే దేవుడు ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు. ఇంత గొప్ప దేవునికి సన్నిధిలో ఆరాధన చేసే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చి ఉంటే మనం జ్ఞాపం చేసుకోవాలి, ఈ తూర్పు దేశపు జ్ఞానులు దూర ప్రాంతం నుంచి ఎన్నో కష్టాలు ఉంటుందేమోనండి. ఆ యొక్క కొండల్లో, ఆ యొక్క లోయల్లో రహదారులు లేని స్థితి. ఏమండి ఎంత మరి ఉత్సాహంతో వారు ప్రభును చూడాలని సుదూర ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ ఉన్నారు. ఇలా మనం జ్ఞాపం చేసుకుందాం, నిజముగా మన యొక్క దగ్గరలోనే ప్రభు యొక్క సన్నిధి ఏర్పాటు చేస్తున్నా కానీ ఈనాడు చాలా మంది యొక్క స్థితి ఏమండి, వెళదాములే, పోదాములే, ఉదయకాలం లేచి మరి తల్లి తండ్రి లేపి 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 కానీ మరి అలా నెట్టితే కానీ చాలా మంది కూడా రావటానికి ఇష్టపడటం లేదు. దేవుని జ్ఞాపం చేసుకుందాం, ఈ తూర్పు దేశపు జ్ఞానంలో ఉన్నటువంటి ఆ మొట్టమొదటి అనుభవం ఏంటి అంటే ఈ మొట్టమొదటి వచ్చిన మనం చూస్తున్నాము, ఎంత కష్టమైన దేవుని చూడాలి, ఎంత కష్టమైన లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు, మా కోసం ఒక మహామాయను విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మేము వెళ్ళి మరి మరి బాలుడిని యేసుని చూడాలని చెప్పేసి వారు ప్రయాణిస్తూ ఉన్నారు. రండి మరొక మాట కూడా చదువుతున్నాను, మరొక అనుభవానికి వెళ్తూ ఉన్నాను. యూదా రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కిన మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండో మాటకి మనం చూస్తున్నాము, మొట్టమొదటిగా ఏంటంటే ఎంత కష్టమైన దేవుని చూడాలని ఒక ఆశ కలిగి ఉన్నారు. రెండో అనుభవాన్ని మనం చూస్తున్నాము, ఒక మాదిరిని పెట్టుకున్నారు వాళ్ళు. అంటే మనం జ్ఞాపం చేసుకోవాలి, ఇందాక మనం అన్నాము వీరు జ్ఞానులని, మరి ఒక దేశానికి రాజులని, ఖగోళ శాస్త్రజ్ఞులని. ఏమండి ఇంత జ్ఞానం కలిగిన వారు దేనిని చూసి ప్రయాణిస్తున్నారు అంటే
ఆ నక్షత్రాన్ని చూసి ప్రయాణిస్తూ ఉన్నారు. ఏవండి, ఇంత జ్ఞానం కలిగిన వారు వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోవటానికి వారు ప్రయత్నం చేయొచ్చు కదా. యూదా దేశము బెత్లెహేముని పట్టణంలో ప్రభు పుట్టాడు కదా, మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, మరి మరి మనం చూస్తూ ఉన్నాం అని వారి ఇష్టానుసారంగా వెళ్ళటానికి ప్రియమైన జరిపారా వారు ముందుకు రావటం లేదు. అంటే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి, వారు తమ యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. ప్రియమైన దేవుని ప్రజలారా, వారి యొక్క సొంత ఆలోచనలు వారు ఉపయోగించలేదు. జ్ఞానులు, తెలివిగలవారు, రాజులు ఏవండి, ఒంట్ల మీద కాకపోతే ఇంకా ఏదొక జంతువు మీద ప్రయాణించచ్చేమో కానీ మనం జ్ఞాపం చేసుకుంటే వీరి ఒంటెల మీద మనం జ్ఞాపం చేసుకుంటే ఎంత ఓపిక కదండి. ఒంటి ఎలా నడుస్తుంది మనకు తెలుసు, ఎంత మెల్లగా నడుస్తుంది అంటే వారిని జ్ఞాపం చేసుకుంటే వారి యొక్క సొంత ఆలోచనలు ఎక్కడ కూడా వారు ఉపయోగించలేదనే విషయం మనం జ్ఞాపం చేసుకోవాలి. వారి స్వబుద్ధిని వారు వారి స్వబుద్ధి మీద ఆధారపడలేదంటే మనం జ్ఞాపం చేసుకుంటే ఆ నక్షత్రం మీద వారు ఆధారపడి అది ఎలాగైతే ప్రయాణిస్తుందో దాన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఆ నక్షత్రం ఎలాగైతే వారికి దారి చూపుతూ ఉందో ఆ దారిని చూసేవారు మరి ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ ఏవండి మనం జ్ఞాపం చేసుకుంటున్నాము, యూదా దేశ బెత్లెహేము పట్టణానికి వచ్చేస్తూ ఉన్నారు. ఇది కాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి. చాలా సందర్భంలో దేవుని పిల్లమైన నీ నా జీవితం ఎలాగుంటుంది అంటే, కొంత జ్ఞానం వచ్చినప్పుడు మనకి స్థితి ఎలాగుంటుంది అంటే, నా సొంత ఆలోచనలే నెరవేర్చాలి, నా తెలివి చక్కదండి, నేను చక్కగా చదువుకున్నాను అన్న ఒక ఆలోచన కలిగి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎన్నో రకాలుగా మరి ఆలోచన కలిగి ఉంటాము. కానీ మన యొక్క ఆలోచనలు, మన యొక్క జ్ఞానం వలన ఏమీ కూడా మనం సంపాదించలేము, ఏమీ కూడా మనకు సంపాదించలేము. మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఆ ఐగుప్తు దేశం నుంచి మరి ఇజ్రాయెల్ ప్రజలను మరి విడిపించడానికి దేవుడు మోసేని ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి, మరి అంత మరి జనాన్ని నడిపించాలంటే మనం జ్ఞాపం చేసుకోవాలి, మోషే యొక్క సొంత ఆలోచన ప్రకారము మోసే తీసుకెళ్ళిపోవచ్చు కానాను దేశానికి, మోసే నడిపించవచ్చు. ఎందుకంటే ఒక నాయకుడిగా ప్రభు ఏర్పాటు చేశాడు. నా స్వబుద్ధిని కలిగి, నా సొంత ఆలోచన కలిగి నేను మరి ఇజ్రాయెల్ ప్రజలను కనాను దేశం తీసుకెళ్ళిపోతానని ఒక ఆలోచన అయితే ఉండొచ్చేమో, కానీ మనం జ్ఞాపం చేసుకోవాలి, మోసే ఎక్కడ కూడా తన యొక్క స్వబుద్ధి మీద ఆధారపడలేదు. మోసే మరణించాడు, యెహోషువను ఏర్పాటు చేసుకున్న దేవుడు. యెహోషువ కూడా మనం జ్ఞాపం చేసుకుంటే ఏవండి, మరి యెరికో పట్టణం వరక మరి దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క మరి ఆలోచన ప్రకారము యెహోషువ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఎన్నో మరి యెరికో గోడలు ఏమండి ఇంత మరి వ్యతిరేకత వస్తుందంటే మనం జ్ఞాపం చేసుకుంటే, యెహోషువ కూడా ఒక మాట మనం జ్ఞాపం చేసుకోవాలి, ఒక గొప్ప నాయకుడిగా ఉన్నాడు. అంటే ఎక్కడ కూడా తమ యొక్క సొంత ఆలోచనలను వారు ఉపయోగించలేదు, సొంత ఆలోచనలు వారు ఉపయోగించలేదు. ఇక్కడ జ్ఞానులైన వారు ఏమండి, మరి ఎంత జ్ఞానం కలిగి ఉన్నవారో వీరు స్వబుద్ధి మీద ఆధారపడకుండా మనం చూస్తున్నాం ఒక చక్కటి మాట, మరి నక్షత్రమును మాదిరిగా పెట్టుకున్నారు. మనకందరికీ ఒక వ్యక్తి తెలుసండి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు కూడా మరి చక్కగా, చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఉన్నాడు. అంటే మనం జ్ఞాపం చేసుకోవాలి, చిన్న కుమారుడు తన తండ్రి యొద్దకు వెళ్ళేసి ఏమండి తనకొచ్చు తన సగభాగాన్ని ఆస్తిని అమ్మి ఇవ్వమన్నప్పుడు, తన ఆస్తిని పంచిపెట్టమన్నప్పుడు ఏమిటి జ్ఞాపం చేసుకుంటే, ఈ చిన్న కుమారుడు స్వబుద్ధి మీద ఆధారపడి తండ్రి దగ్గలుచున్నాడు, నాన్న నాకు రావాల్సిన ఆస్తిని నాకు పంచిపెట్టేసి. అంటే తండ్రి ఉన్నాడు కదా, తండ్రితో ఉండి వ్యాపారం చేయొచ్చు కదా, తండ్రితో ఉండి మరి ఏదైనా సంపాదించవచ్చు కదా. ఏమండి, ఈ చిన్న కుమారుడు స్వబుద్ధి చేత తండ్రిని విడిచిపెట్టేశాడు, ఆస్తినంతా పంచుకుని వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు అంటే, ఏమైనా సంపాదించావా అంటే మనం జ్ఞాపం చేసుకుంటే ఏమీ సంపాదించలేదు, కానీ ఒక మాట, పందులు తినే పట్టును సంపాదిస్తూ ఉన్నాడు. ఏమండి, మనం జ్ఞాపం చేసుకున్న ప్రేమ దేవరా, ఎక్కడ కూడా దేవుని పిల్లమైన మనము మన యొక్క సొంత ఆలోచనలను, స్వబుద్ధి మీద మనం ఆధారపడకూడదు. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది సామెతల గ్రంథంలో, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఎంత గొప్ప మాట కదండి.
ఇక్కడ జ్ఞానులు మనం జ్ఞాపం చేసుకున్న రెండో మాట, ప్రియమైన దేవుని పిల్లరా, వారు నక్షత్రమును మాదిరిగా పెట్టుకున్నారు. అంటే స్వబుద్ధి మీద వారు ఆధారపడలేదు. జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఆలోచనలు ఉన్నాయి. ఎన్నో రకాలుగా మరి వెళ్ళటానికి వారు ప్రయత్నం చేసేమో కానీ మనం ఆలోచించాలి. ఒక మాదిరిగా నక్షత్రాలు పెట్టుకున్నారు. ఉదయకాల సమయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క మహామహిమను విడిచిపెట్టి ఈ లోకానికి నీ కోసం నా కోసం వచ్చాడు. ఎందుకయ్యా అంటే ఒకే ఒక్క మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన మనకి మాదిరిగా ఉన్నాడు. ఎలా జీవించాలి? శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఏవండి ఎన్ని రకాలుగా ప్రభువు శ్రమ పడ్డాడు. ఎందుకయ్యా అంటే ఈనాడు ఒక మాదిరి ఎవరై అంటే ఈ లోకంలో చాలా మంది కూడా ఒక సినీ హీరోలను, రాజకీయ నాయకులను, ఏవండి చాలా మందిని కూడా మాదిరిగా పెట్టుకొని ఆ సినీ హీరో ఇలా ఉన్నాడండి, నేను కూడా అలా జీవించాలి. ఏవండి దానివల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఉందా? ఆ సినీ హీరో ఎక్కడో ఉంటాడు, ఏమో చేస్తాడు, ఏమో సంపాదిస్తాడు, కొన్ని కోట్లు సంపాదిస్తాడేమో. ఏవండి అతన్ని మాదిరిగా పెట్టుకొని జీవిస్తూ ఉంటే జ్ఞాపం చేసుకోవాలి, నష్టమే కానీ లాభం ఉండదు. ప్రభు ఈ లోకానికి వచ్చి ఎలా ప్రేమించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా క్షమించాలో, ఏవండి ఎలా ముందు కొనసాగదాలో, ఏమంటే ఆయన మనుష్య రూపాన దాల్చి ఆయన ఈ లోకానికి ఒక మాదిరిగా ఆయన ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. మనం జ్ఞాపం చేసుకుందాము ఒక చక్కటి మాట. ఏంటి అంటే ప్రేమ దేవుని పిల్లరా, ఈ రెండో అనుభవం చూస్తున్నాము. నక్షత్రమును వారు మాదిరిగా పెట్టుకున్నారు. అయితే ఈనాడు ఒక ప్రశ్న అడుగుతాను, నీ నా మాదిరి ఎవరండి? ప్రశ్నించుకుందాం, ఆలోచించేద్దాం. ఇక మరి క్రిస్మస్ దినాల్లో మనం కొనసాగుతున్నాము. ఈ జ్ఞానంలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే ఒక చక్కటి అనుభవము. ఎంత కష్టమైన ప్రభును చూడాలని ఎవరు ప్రయాణిస్తున్నారు. రెండో మాటకి మనం చూస్తున్నాము, వారికి మాదిరి ఎవరై అంటే ఆ నక్షత్రము, ఆ స్టార్ని మాదిరిగా పెట్టుకొని వీరు ప్రయాణిస్తూ ఉన్నారు. మూడో మాట చూపిస్తారండి. మూడో మాట కూడా మనం జ్ఞాపం చేసుకొని మనం ముందుకెళదాం. మూడో అనుభవానికి నేను వెళుతూ ఉన్నాను. రండి, ఇక్కడ మనం చూస్తున్నాం మత్తయి సువార్త రండి. అదే మత్తయి సువార్త రెండో అధ్యాయము మరి మరొక మాటను చదువుతున్నాను. 11వ వచనం చదువుతున్నా. రెండో అధ్యాయము 11వ వచనంలో ఒక గొప్ప అనుభవాన్ని మనం చూద్దాం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి, ఈ మూడో అనుభవం ఏంటంటే జ్ఞానులైన వారు కానుకలను సమర్పిస్తూ ఉన్నారండి. జ్ఞానులైన వారు కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ఏమండి మనం జ్ఞాపం చేసుకోవాలి ఒక చక్కటి మాట. ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుణ్ణి గణపరిచే స్వభావాన్ని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువునికి మహిమ రావాలి మన జీవితాల ద్వారా. ఏమిటి జ్ఞానం కలిగిన వారు ప్రభు ఎదుట ఏమండి బాలుడైన యేసుడు సాగిల పడ్డారంట. ఆ విలువైన కానుకలు ఏంటి అంటే బంగారము, బోలము, సాంబ్రాణిని సమర్పించడం మనం చూస్తున్నాము. ప్రభు యొక్క సన్నిధిని జ్ఞాపం చేసుకుంటే బంగారము దేనికి సాదృశ్యం ఉంది అంటే క్రీస్తు యొక్క రాచరికానికి సాదృశ్యం ఉంది. ఆయన రాజు అండి. రెండోదిగా మనం చూస్తున్నాము, బోలము ఆయన శ్రమపడ్డ కారణంగా కనబడుతూ ఉన్నది. మూడవది సాంబ్రాణి ఆయన ప్రధాన యాజకుడిని గుర్తిస్తూ ఉన్నది. ఆయన ప్రధాన యాజకుడిని గుర్తించారు. ఏమండి మనం జ్ఞాపం చేసుకోవాలి ఒక చక్కటి మాట. ఏంటి అంటే ఈ జ్ఞానుల్లో ఉన్నటువంటి మరొక అనుభవం ఏంటి అంటే దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. దేవుని గణపరుస్తూ ఉన్నారు. బైబిల్లో మరి ప్రవచనాన్ని ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నారు జ్ఞానులు కూడా. బైబిల్ ఒక ప్రవచనం చూపిస్తారండి. యెషయా గ్రంథంలో ఇక జ్ఞానుల గురించి మనం చూద్దాము. 60వ అధ్యాయంలో ఒక మాట నేను చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. 6వ వచనంలో ఒక చక్కటి మాట నేను చదువుతున్నాను. ఒంటెల సమూహము మిద్యాను ఈఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చేదరు. బంగారమును, ధూప ద్రవ్యములను తీసుకుని వచ్చేదరు. యెహోవా స్తోత్రమును ప్రకటించేదరు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడుతోంది. ఇక్కడ చక్కటి మాట ఏంటంటే మరి షేబా నుండి వచ్చేదరు, బంగారమును, ధూప ద్రవ్యమును తీసుకుని వచ్చేదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. మనం జ్ఞాపం చేసుకున్న ప్రేమ ఒక చక్కటి మాట.
దేవుణ్ణి ఘనపరిచే స్వభావాన్ని కలిగి ఉన్నారు. దేవుణ్ణి ఘనపరిచే స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఈనాడు మనుషుని యొక్క స్థితి, క్రైస్తుని యొక్క స్థితి ఎలాగున్నది అంటే, ఒక మాట అయినటువంటి జ్ఞాపం చేసుకోవాల్సింది మరి ఒక విలువైన కానుక అంటే నిత్యము కూడా ఒక మాట ఎలా అంటాను, దేవునికి మన యొక్క జీవితం ద్వారా మహిమను తీసుకురావాలి. దేవుని గణపరిచే విధానం, దేవుణ్ణి మరి గొప్ప చేసి మాట్లాడే విధానం. కొన్ని సందర్భంలో మనుషుల యొక్క స్థితి ఎలాగుంటుంది అంటే, ప్రభు చక్కగా దీవించినప్పుడు, ప్రభు చక్కగా మరి ఆస్వాదించినప్పుడు వారి యొక్క మాట తీరు ఎలాగుంటుంది అంటే, ఇది నా కష్టార్జితము, నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను అన్న ఒక ఆలోచన కలిగి మనం జ్ఞాపం చేసుకోవాలి. తనను తాను హెచ్చించుకొని, ఏమండి, తనను తాను హెచ్చించుకోవటానికి మనుష్యుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనం జ్ఞాపం చేసుకున్న ప్రేర కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదనే విషయం జ్ఞాపం చేసుకోవాలి. మనం సంపాదించింది, మన కష్టార్జితము ఏదైనా సరే ప్రభు ఇస్తేనే మనకి, లేకపోతే ఏది కూడా మన యొక్క ప్రయాస వల్ల మనం సంపాదించలేము. ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం జ్ఞాపం చేసుకుందాము. ఈ మూడో అనుభవం ఏంటి అంటే, దేవుణ్ణి ఘనపరిచే స్వభావం కలిగి ఉన్నారు. నిత్యం కూడా దేవుని ఘనపరిచే స్వభావం. ఒక ప్రాంతంలో అంట ఒక మరి తల్లి గారు ప్రార్థన చేస్తుందంట. ఏమని? యేసయ్యా, మరి నాకు అన్ని ఉన్నాయి కానీ మరి ఆహారం ఏర్పాటు చేసుకోవడానికి కట్టెలు కావాలి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తుందంట. మరి గట్టిగా మరి కేకలు వేసి వరుస్తుందంట, ప్రభా మరి నా కుమారుడు ఆకలితో ఉన్నాడు, మరి నేను కూడా ఆకలితో ఉన్నాను, నేను ఇంట్లో ఉన్నాను, మరి నాకు కట్టెలు కావాలి వంట చేసుకోవటానికి, మరి కట్టెలు కావాలని ప్రార్థిస్తున్నప్పుడు తన ఇంటి ముందుగా ఒక ఒక హైందవ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఈమె ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కేక తనకి వినబడింది, ఇక వ్యక్తి వినబడింది. ఏంటి కట్టెలు కావాలని చెప్పేసి మరి ప్రార్థన చేస్తుందే, మరి దేవుడు కట్టెలు తెచ్చేస్తాడా అని ఒక విధానంలో హేళన చేసి అలా ముందుకెళ్ళేసి ఒక బండి నిండుగా కట్టెలు తీసుకొచ్చి తన ఇంటి ముందు పడవేశాడంట. పడవేసి పిలుస్తున్నమ్మా, నీవు నీ దేవునికి ప్రార్థిస్తున్నావు కదా, ఇదిగో నేను కట్టెలు తీసుకొచ్చని చెప్పేసి చూడున్నప్పుడు ఆ తల్లి గడిచి బయటకు వచ్చి, దేవా నీకు స్తోత్రం ప్రభువా అని చెప్పేసి దేవుణ్ణి కనపరుస్తూ ఉన్న దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏంటమ్మా నీకు కనిపించా? ఏం చేస్తున్నావు నువ్వు? కట్టెలు తెచ్చింది నేను కదా, నన్ను కదా నువ్వు గొప్ప చేయాల్సింది, నన్ను కదా నువ్వు గొప్ప చేసి మాట్లాడాల్సింది అన్నప్పుడు ఆ తల్లిగారు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, నీకు హృదయాన్ని మార్చింది నా యేసయ్య, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి, మనం జ్ఞాపం చేసుకో, చాలా సందర్భంలో ఎవరైనా ఏదైనా మన జీవితాలు మేలు చేసినప్పుడు మన మాట తీరు ఎలాగుంటుంది అంటే, ఏమండి, వారికి హృదయాన్ని మార్చిన ప్రభుని మర్చిపోతాం. ఏమండి, కఠినుడు మరి ఒక హైందవ వ్యక్తి యొక్క హృదయాన్ని ప్రభు మార్చి తన చేత కట్టెలను తీసుకొచ్చాడంటే ఎంత గొప్పవాడు కదండి. ఇంత గొప్ప దేవుణ్ణి మనం జ్ఞాపం చేసుకోవాలి. ఒక చక్కటి మాట, దేవుణ్ణి ఘనపరిచే స్వభావం కలిగి ఉండాలి. నిత్యము మన జీవితాంతం కూడా, ఈ డిసెంబర్ మాసమే కాదు, ఈ క్రిస్మస్ దినమే కాదు, ఒక చక్కటి అనుభవం ఏంటి అంటే, మరి జ్ఞాపం చేసుకుంటున్నాము, జ్ఞానులైన వారు కానుకలు ఇస్తూ ఉన్నారంట. విలువైన కానుకలండి, బంగారము, బోలము, సాంబ్రాణి. మనం జ్ఞాపం చేసుకున్న ప్రేమ దేవుని ప్రజలారా, ఒక చక్కటి మాట ఏంటి అంటే, మూడో మాట, దేవుణ్ణి ఘనపరిచే వారంగా మనం ఉండాలి. ఎక్కడ కూడా మనం ఏమండి హెచ్చులకు పోకూడదు, ఎక్కడ కూడా మనం గొప్పలకు పోకూడదు. అంటే మనం జ్ఞాపం చేసుకోవాలి. ఒక చక్కటి మాట, బైబిల్ ఒక మాట ఉంటుంది, హెచ్చించబడేవారు తగ్గించబడును, తగ్గించబడేవారు హెచ్చించబడును అన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, యువతికాల సమయంలో జ్ఞానుల గురించి మనం ధ్యానం చేస్తున్నాము. జ్ఞానులు ఉన్నటువంటి ఒక గొప్ప అనుభవాన్ని మనం చూస్తున్నాము. మొట్టమొదటి మనం చూసాము, ఎంత కష్టమైన నేను ప్రభును చూడాలి అని ప్రయాణిస్తున్నారు. రెండోదిగా ఒక నక్షత్రాన్ని మాదిరిగా పెట్టుకున్నారు. మూడోదిగా ఇక్కడ మనం చూస్తున్నాము, జ్ఞానులు కానుకలు ఇచ్చారంటే దేవుణ్ణి ఘనపరిచే స్వభావాన్ని కలిగి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆలోచన చేద్దాం. మనము ఏమండి, ఒక చక్కటి మాట మనం చూస్తున్నాము. యేహోను భక్తుడు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఒక చక్కటి మాట ఆయన అంటాడు, ఒకనొక సమయమున నేను అరణ్యంలో కేక వేసి ఒక శబ్దాన్ని అంటూ ఉన్నాడు. ఏమండి, ఒక శబ్దము కనబడుతుందా, వినబడుతుందా? శబ్దము కనబడదు, శబ్దం ఏమవుతుందంటే వినబడుతూ ఉంది.
అంటే ఆయన అంటాడు మరొక మాట, నేను నా వెనక వచ్చు అని యొక్క ఆ యొక్క చెప్పుల యొక్క వారును మరి విప్పటానికి నేను యోగ్యుడిని కాదనమాట. ఏమిటి ఎంతగా దీనత్వంలోకి వెళ్ళిపోతుండే కదా, ఎంతగా మరుగైపోతుండే కదా, ఎంతగా కనుమరుగైపోతుండే కదా. జ్ఞాపం చేసుకోవాలి. ఒక మాట యోహాను భక్తుడు గుర్తిస్తున్నాడు. నిత్యము కూడా తన జీవితం నుంచి దేవుడిని ఘనపరుస్తూ ఉన్నాడు. నాదేమి లేదయ్యా, ప్రభు కన్నా 6 నెలల ముందు వచ్చాడు. ఏమైనా చెప్పవచ్చు, ఏమైనా మాట్లాడవచ్చు, నేనేం చెప్పేసి ఎలాగైనా ప్రకటించవచ్చేమో, కానీ మనం జ్ఞాపం చేసుకోవాలి, ఇక్కడ యోహాను భక్తుడు మరుగైపోతున్నాడు. ఒక మాట ఇలా అంటాడు ఒకనొక సమయమున, ఆయన పెళ్లి కుమారుడు, నేను పెళ్లి కుమారుని యొక్క స్నేహితుని అంటాడు. ఎంత గొప్ప అనుభవం కదండి. అంటే పెళ్లి కుమారుని మళ్ళీ ఒక పెళ్లికి వెళ్తాం అనుకోండి, ఎవరితో మనం మాట్లాడతాం? పెళ్లి కుమారుతోనే మాట్లాడతాం. పెళ్లి కుమారుని యొక్క స్నేహితుతో మనము మాట్లాడము. అయితే ఎంతగా మరి ప్రభువుని గణపరుస్తూ ఉన్నాడు. ఒక మాట ఎలా అంటాడు మరొక సందర్భంలో యోహాను భక్తుడు, ఆయన వెలుగు నేను దీపాన్ని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వెలుగు నేను దీపమును అంటే, ఆ వెలుగు ముందర నేను ఎంతటి వాడినయ్యా, ఆ వెలుగు ముందర నేను దీపం లాంటి వాడిని. నేను ఎలా ప్రకాశిస్తాను? ఆయన వెలుగుగా ఉన్నాడు, నేను ఒక చిన్న దీపాన్ని అంటూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం జ్ఞాపం చేసి ముగింపులకు వస్తున్నాను, సమయం అయిపోతుంది కాబట్టి. ఇక ఒక చక్కటి మాట ఏంటంటే, జ్ఞానుల వలె మనము దేవుణ్ణి గణపరిచే స్వభావం మనం కలిగి ఉండాలి. ఈనాడు ఒక చక్కటి బహుమతిని కానుకను వరిస్తూ ఉన్నారు దేవునికి. ఒక చక్కటి బహుమతులను, ఒక గొప్ప విలువైన బహుమతులను, అంటే వారి యొక్క క్రియల ద్వారా కూడా దేవుని గణపరుస్తూ ఉన్నారు. ఒక చక్కటి మాట క్రిస్మస్ దినాలలో ఏమండి, ఈ క్రిస్మస్ దినాల్లో మనం జీవిస్తున్నాం. ఈ ఆనందకరమైన మాసము, ఈ డిసెంబర్ మాసం మనం జీవిస్తున్నప్పుడు మనం ఆలోచించేయాలి. ఒక చక్కటి మాట ఏంటంటే, ఈ ప్రభువుకి ఈ కానుకలు ఇస్తూ ఉన్నారు, బహుమానం ఇస్తూ ఉన్నారు. ఒక మాట ఎలా అంటాను నేను, ప్రియమైన దేవుని పిల్లరా, ఒక మరి ఇంకను కూడా ఒక వ్యక్తిని ప్రేమించలేకుండా మనం ద్వేషిస్తూ ఉంటే, ఎవరైనా సరే, నీ స్నేహితుని కావచ్చు, నీ బంధువుని కావచ్చు, నీ నీ రక్త సంబంధకం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇంకను కూడా నువ్వు ప్రేమించకుండా అలా వెళ్ళిపోతూ ఉంటే, ఒక మాట ఎలా అంటాను, ఒక బహుమతిగా ఆ వ్యక్తిని ప్రేమించే కార్యక్రమాన్ని మనం కొనసాగించాలి. ఈ సంతోషకరమైన దినాలు, ఆనందకరమైన దినాలు ప్రభు అయిన మరి యేసుక్రీస్తు వారు సమస్త మానవుల కోసము ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక చక్కటి మాట, నీవు ఆయనకి ఒక బహుమతి ఇవ్వాలి. ఏంటి ప్రభు అంటే, ప్రభు ఆశిస్తున్న మాట, నీవు ఇంకను కూడా ఎవరినైనా ప్రేమించకుండా, ఎవరినైనా మరి ద్వేషిస్తూ ఉంటే, ఈ డిసెంబర్ మాసంలో వారిని ప్రేమించి ఆ ప్రేమను దేవునికి బహుమతి ఇవ్వటం ప్రయత్నించేద్దాం. మరొక మాట ఎలా అంటాను ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఒక చక్కటి మాట, నీ ఎడల ఎవరైనా తప్పు చేస్తుంటే వారిని క్షమించకుండా నువ్వు కొనసాగుతూ ఉంటే, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నాకు ఒక బహుమానం కావాలి. ఏంటి ప్రభు అంటే అని చెప్తున్న మాట, నీవింకన కూడా నీ ఎడల పొరపాటు చేసిన వ్యక్తిని క్షమించకుండా వెళ్ళిపోతూ ఉంటే, ఈ దినాన నువ్వు క్షమిస్తావా అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రెండో బహుమానం చూస్తున్నాము. ప్రియమైన దేవుని పిల్లరా, మరొక మాట ఎలా అంటాను, మరి ప్రతిఫలం ఆశించకుండా మనం జ్ఞాపం చేసుకుంటే, ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరికైనా మేలు చేయండి. ఈనాడు మనుషులు మేలు చేయాలంటే నాకేంటండి, ప్రతిఫలం నాకేంటండి అంటే, ఇక్కడ ఒక మాదిరిగా మనము కనబడాలి. మనం చూస్తున్నాము ఒక చక్కటి మాట, ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం ఒక మాట, మరి ఎవరికైనా మేలు చేయడానికి ప్రయత్నించేది. ఎంతో మంది ఈ లోకములు ఏమండి, మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ బహుమతి విధానములు మనము ఈ క్రిస్మస్ దినాల్లో అనేక మందికి మనం చాటి చెప్దాము. యేసయ్య ప్రేమను పరిచయం చేద్దాము. ప్రభు ఎంత గొప్పవాడో ఈ ప్రేమను చూచైనా మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రభు ఎద్దకి కొంతమంది నడిపిస్తారేమో అన్న ఒక ఆలోచన మనం జ్ఞాపం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ముగింపులోకి వస్తున్నా. ఉదయకాల సమయంలో తూర్పు దేశపు జ్ఞానుల గురించి మనం జ్ఞాపం చేసుకున్నాము. వారు ఎలా ప్రయాణిస్తూ ఉన్నారో 3 అనుభవాలు మీ ముందు ఉంచాను. వారు ఎంత కష్టమైన దేవుని చూడాలని వారు ఆశతో మరి ప్రయాణిస్తూ ఉన్నారు. రెండో మాట మనం చూస్తున్నాము, నక్షత్రమును మాదిరిగా పెట్టుకున్నారు. మూడోదిగా మనం చూస్తున్నాము ఒక చక్కటి మాట, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. దేవుని గణపరుస్తూ ఉన్నారు.
ఈ క్రిస్మస్ దినాల్లో ఈ మూడింటిని మనం కలిగి ఉందాం. నిజమైన క్రిస్మస్ నీ నా జీవితంలో మనము మరి సంతోషమైన క్రిస్మస్ మనము జరుపుకోవాలంటే మనం చూస్తున్నాము ఈ 3 అనుభవాలు మనలో ఉండాలని తెలియజేస్తున్నా. ఈ 3 విషయాలు నీలో నాలో ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఈ మాటలంతా ముగిస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమల దేవా, కృపల తండ్రి, మహోన్నతుడా, నీ కృతజ్ఞతలయ్యా. ఈ యొక్క దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభు నీ కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మేము నీ యొక్క వాక్యానుసారంగా జీవించటానికి, దేవా నీ వాక్యానుసారంగా తండ్రి ప్రభు నీ మార్గంలో తండ్రి ప్రభు మేము కొనసాగించబడుటకు నీ కృపను దయచేయండి. దేవా, నీవలే తండ్రి ప్రభా అనేక మందిని తండ్రి ప్రభా రక్షణ మార్గంలోకి నడిపించటానికి నీవే మార్గము, సత్యము, జీవమునై ఉన్నావని తండ్రి ప్రభా అనేక మందికి తెలియచేయటకు మీరు మమ్మల్ని లేవనెత్తమని ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఏ విధంగా నశించిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు మీరు మా కొరకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు. మీరు మహారాజు అయి ఉండి తండ్రి ప్రభా మీరు ఎంతగా దీనత్వం కలిగి తగ్గించుకుని దేవా మా కొరకు మీరు వచ్చి ఉన్నారు. మేము హెచ్చించబడకుండా మేము తగ్గింపుతనం కలిగి నీ వైపు చూచి నడుచుకున్న కృపను మీరు మాకు దయచేయమని, చెరవచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వించి క్షేమాన్ని దయచేయమని ముందున్న కార్యమంతయు తండ్రి నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen.